కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరగనుంది. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ కొత్త పార్టీలో ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఫ్రీ, ఎవరైనా వాడుకోవచ్చు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొత్తపల్లి జయశంకర్ సిద్ధాంతాలతో పార్టీ నడుస్తుందని కవిత తెలిపారు. ఏప్రిల్లోనే పార్టీ పేరు, జెండా ప్రకటన చేయనున్నట్లుగా చెప్పడంతో తెలంగాణ రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది. కవిత కొత్త పార్టీ పేరుపై గులాబీ బాస్ ఎలా స్పందిస్తారో, అన్న కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ఇక కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఫ్రీ, ఎవరైనా వాడుకోవచ్చు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొత్తపల్లి జయశంకర్ సిద్ధాంతాలతో పార్టీ నడుస్తోందని కవిత తెలిపారు. ఏప్రిల్లోనే పార్టీ పేరు, జెండా ప్రకటన చేయనున్నట్లుగా చెప్పడంతో తెలంగాణ రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది. కవిత కొత్త పార్టీ పేరుపై గులాబీ బాస్ ఎలా స్పందిస్తారో, ఇటువైపు అన్న కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ఇక కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఫ్రీ, ఎవరైనా వాడుకోవచ్చు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కవిత. ఈ కామెంట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్, కవిత అయితే కొత్త పార్టీతో ముందుకు వస్తాను అని చెప్పి చిన్న హింట్ ఇచ్చారు. టీఆర్ఎస్ అనేది ఫ్రీ, ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు అంటూ కూడా హింట్ ఇచ్చారు. అర్థం ఏంటి? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే జాగృతి తరపున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే స్వర్ణోదయ తెలంగాణ సాధించేందుకు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఏప్రిల్ నెలలోనే పార్టీ పేరు, ఎజెండా వంటి వివరాలను ప్రకటిస్తానని ఇంతకు ముందే కవిత ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అయితే ఈ క్రమంలో తాజాగా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఫ్రీగానే ఉందని, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు అంటూ చేసిన వ్యాఖ్యలు వాళ్ళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా కవిత మాట్లాడుతూ చిట్ చాట్ లో కొన్ని ఆసక్తికర విషయాలు కవిత మాట్లాడడం జరిగింది. అయితే పాత పేరు, కొత్త ఎజెండాతో త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ ఈ క్రమంలో టీఆర్ఎస్ పేరు ప్రస్తావించడం కాస్త ఆసక్తికరంగా మారింది రాజకీయ వర్గాల్లో కూడా. అయితే కవిత తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీగా ఉందన్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఆ పేరును వాడుకోవచ్చని కవిత మాట్లాడడం జరిగింది. అయితే ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే త్వరలోనే తాను స్థాపించబోయే పార్టీ నడుస్తుందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే తన పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరంటూ కూడా కవిత కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందంటూ కవిత ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా ఆ చిట్ చాట్ లో మనకు కనిపించింది. అయితే తాను స్థాపించబోయే పార్టీకి పాత పేరే ఉంటుంది, అంటే టీఆర్ఎస్ఏ ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే కొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వస్తానంటూ కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి చిట్చాట్ లో మనకు కనిపించింది. అయితే తమకు ప్రధాన శత్రువు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. శుక్రవారం హైదరాబాద్ విలేకరుతో కల్వకుంట్ల కవిత ఈస్ట్ గోష్ఠి మాట్లాడారు. అయితే తన పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందంటూ కూడా బీహార్ సిద్ధాంతకర్త ఎవరు లేరంటూ కూడా పదే పదే అదే అంశాలను మాట్లాడుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ క్లియర్ గా కల్వకుంట్ల కవిత టార్గెట్ బీఆర్ఎస్ పార్టీని చేసినట్టు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి కీలక నేతలపైన కూడా కొన్ని
ఆసక్తికర వ్యాఖ్యలు చేసినటువంటి అంశం కూడా గతంలో మనం చూసాం. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా ఆహ్, ఆహ్, గుంటనక్క అంటూ కూడా, అదేవిధంగా రేవంత్ రెడ్డి వారిద్దరికీ సన్నిహిత్యం ఉంది. వారిద్దరు స్నేహితులు. వారిద్దరి మధ్య రాయబారాలు జరుగుతాయంటూ కూడా కవిత చిట్‌చాట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఇటు సిద్దిపేట కావచ్చు, అదేవిధంగా అటు కేసీఆర్ నియోజకవర్గమైనటువంటి ఎర్రవెల్లిలో కూడా అవకాశం ఉంటే, మహిళా రిజర్వేషన్ కోటా వస్తే అవకాశం ఉంటే పోటీ చేస్తానని కూడా తను చిట్‌చాట్‌లో పేర్కొనడం, గతంలో కూడా మాట్లాడడం ఇదంతా కూడా రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జోరుగా నడుస్తా ఉంది. కవిత 2.0గా బయటకు వస్తా ఉన్నది. ఇప్పుడు పార్టీ కూడా పెడతా ఉన్నది. ఈ నెల 25న పార్టీ పేరును, అదేవిధంగా ఎజెండాను కూడా తను ముందు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే టీఆర్ఎస్ అనే పదాన్ని, ఎందుకంటే టీఆర్ఎస్ అంటూ తెలంగాణ ఉద్యమం నాటి పుట్టినటువంటి పార్టీ అది. కేసీఆర్ అధినేత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడు టీఆర్ఎస్ పేరు పెట్టి, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ అనే పేరు ఖాళీగా ఉంది కాబట్టి ఆ పేరును కూడా వాడుకోవచ్చు. దాంట్లో ఎట్లాంటి అభ్యంతరాలు ఉండవు. అదే యోచనలో ఆలోచిస్తున్నామంటూ కూడా కవిత చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భం మనకు క్లియర్‌గా కనిపిస్తా ఉంది. దాంతో పాటు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూడా కొన్ని వ్యాఖ్యల చిట్‌చాట్‌లో మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు టీడీపీ ఏ విధంగా ఎప్పుడు స్థాపించారు? దాన్ని ఎట్లా ముందుకు తీసుకొచ్చారు? ఏదైనా ఒక అడుగుతోని ముందుకు స్టార్ట్ అవుతుంది. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నదంటూ కూడా కొంత చంద్రబాబును కూడా ఎగ్జాంపుల్‌గా తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కేసీఆర్‌ను కూడా ఎగ్జాంపుల్‌గా తీసుకున్నటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు సెంటిమెంట్. బీఆర్ఎస్ పార్టీగా మారినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారినప్పటి నుంచి కేసీఆర్ కావచ్చు, లేకపోతే ఆ నాయకుల పైన కూడా ప్రజలకు గౌరవం పోయిందంటూ కూడా ఇటు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే పాత పేరు కొత్త ఎజెండా అనే అంశం మీద కవిత సంచలన కామెంట్ చేశారు. ఇప్పుడు అదే రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ సాగుతా ఉన్నది. అయితే మరి గతంలో కూడా కవిత పార్టీ పేరు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా కూడా ఆలోచనలో ఉన్నామంటూ కూడా గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. జాగృతి కార్యకర్తలు కూడా అదే తెలంగాణ ప్రజా జాగృతిగా ఉంటే బాగుంటుందంటూ కూడా కొంతమంది మాట్లాడుకున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే కవితకి కొంతమంది మేధావులు కావచ్చు, గతంలో ఒక నెల రోజుల కిందట మేధావులతోని కూడా కొంత మీటింగ్ ఏర్పాటు చేసుకుంది కవిత. వారికి సూచనలు ఇచ్చే వారితోని కావచ్చు, సలహాలు ఇచ్చే వారితోని కావచ్చు, భవిష్యత్తు కార్యాచరణ గురించి కావచ్చు, వారు కొంత మేధావులతోని కూడా తను చర్చ పెట్టుకుందంటూ కూడా కొంత సమాచారం అయితే మనకున్నది. ఆ చర్చలో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే తెలంగాణకు సంబంధించి అదొక సెంటిమెంట్, ఒక బ్రాండ్‌గా చూస్తా ఉంటారు. ఆ పార్టీ పేరు తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఎలాగో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కన్వర్ట్ అయిపోయింది. ఎట్లాంటి ఇష్యూ కూడా ఉండదు. దీనికి సంబంధించి లీగల్‌గా కూడా వెళ్ళొచ్చు అనే సలహాలు, సూచనలు కొంతమంది మేధావుల వర్గం నుంచి కూడా కవితకిచ్చినట్టు తెలుస్తా ఉంది. సో, ఇప్పుడు అదే లైన్‌ని ఈ చిట్ చాట్ ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా, అంటే రిపోర్టర్లతోని, మీడియా ప్రతినిధులతోని కూడా అదే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మేము చూస్తున్నాము ఇదే అంశంపైన టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే, ఎందుకంటే ఆ పేరుకి చాలా చరిత్ర ఉన్నది. సో, దాని ద్వారానే ప్రజాక్షేత్రంలోనే ప్రజల కోసం పోరాటం చేస్తామంటూ కూడా కవిత మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. సో, మెయిన్ ఎజెండా ప్రజల సమస్యల కోసం పోరాడతాం. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, బీజేపీ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. మా పార్టీ ఎజెండా కేవలం ప్రజలే, ప్రజల సమస్యల కోసమే పోరాటం చేస్తామంటూ కూడా కవిత మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఈ కవిత కామెంట్స్ పైన బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అంటూ కూడా. ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన తను కొంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సిద్దిపేటకు సంబంధించి ఆ నియోజకవర్గంలో మహిళా రిజర్వేషన్ కోటా వస్తే అక్కడ పోటీ చేస్తా అనడము, అదేవిధంగా స్వయాన తండ్రి నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లో కూడా ఒకవేళ అవకాశం ఉంటే చేసే ప్రయత్నం కూడా ఉంటుందంటూ కూడా చిట్చాట్లో పేర్కొనడం అనేది, మరి దీని ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కామెంట్ చేస్తుంది ఏంటి అనేది చూడాలి. కానీ కొంత షాక్ గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా. అదే విధంగా పదే పదే కవిత హరీష్ రావును కూడా టార్గెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే గుంటనక్క, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఇప్పటి వరకు అయితే ఇటు బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పేరు ప్రస్తావిస్తూ చేశారు. సో, ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెడుతున్నారు అనగానే ఒక ఆసక్తి నెలకొంది. అయితే ప్రజలకు ఎంత ఆసక్తి నెలకొందో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అంతే ఆసక్తి నెలకొంది. సో, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పేరును ప్రస్తావించడం కావాలనే ప్రస్తావించిందా, లేకపోతే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ప్రస్తావించారా అనే క్వశ్చన్ అందరిలోనూ రేజ్ అవుతోంది. సో, దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీదే కవిత కొంత కక్ష పెట్టుకున్నటువంటి సందర్భం
గతంలో కూడా చర్చగా మారింది. అయితే ఆ పేరును తీసుకోవడానికి గల కారణం పార్టీ మీద తనకి కక్ష ఏమీ లేదు. అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీదనే తనకు అన్యాయం చేశారంటూ కూడా గతంలో కూడా తను చెప్పుకొచ్చినటువంటి సందర్భాలు కనిపించాయి. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తనకు కొంతమంది మేధావులు సలహాలు, సూచనలు ఇచ్చినట్టుగా ఈ పార్టీతోని వెళ్తే ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఉంటుందంటూ కొంత తను ఆలోచించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కేసీఆర్ అంటే గౌరవం ఉంది. తను ఎంత కాదన్నా నా తండ్రే అంటూ కూడా తను చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ శత్రుత్వం కాదు అంటూ కూడా వారు డైరెక్ట్‌గా చెప్పినటువంటి పరిస్థితి. కాంగ్రెసే మాకు అంటూ కూడా టార్గెట్ అంటూ కూడా వారు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది నాయకుల మీద కవిత ఇప్పటివరకు కూడా వారి మీదనే కొంత గుస్తాగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. తనకు అన్యాయం చేసింది వారే అంటూ కూడా పదే పదే గతంలో కూడా వారి పేరు తీసుకొని కూడా ప్రస్తావించినటువంటి సందర్భం మనకు కనిపించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టకపోవచ్చు కానీ అందులో ఉన్నటువంటి నాయకుల మీదనే తను కొంత వరుసగా కొన్ని కామెంట్ చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. మరి ఈ కవిత వ్యాఖ్యల సంబంధించి కూడా బీఆర్ఎస్ కొంత షాక్‌లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఊహించలేనని కూడా చెప్పుకోవచ్చు. సో, కవిత తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో తెలీదు కానీ అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ నెల 25 తారీఖు ఎలాంటి పార్టీ అంటే ఇటు టీఆర్ఎస్ పెడుతుందా? లేకపోతే అటు గతంలో అనుకున్నట్టుగా తెలంగాణ ప్రజా జాగృతి పార్టీని ముందుకు తీసుకొస్తున్న పేరును ఏ విధంగా ముందుకెళ్తుందనేది కొంత ఆసక్తికరంగా ఉందనే చెప్పుకోవచ్చు శ్వేత ఈ విషయంలో. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.